శుభ్రత పరిశుభ్రత పాటించాల్సింది జిల్లా జనరల్ ఆసుపత్రిలో. కానీ ప్రతినిత్యం వేల సంఖ్యలో జిల్లా జనరల్ ఆసుపత్రికి ఇన్పేషెంట్స్ వస్తూ ఉంటారు, ఓపీ పేషెంట్స్ వస్తుంటారు. వారి రోగాల బారిన పడకుండా ఉండేందుకు ఆసుపత్రి వర్గాలు వారికి సరైన చికిత్స అందేందుకు చర్యలు చేపడతారు. కానీ జిల్లా జనరల్ ఆసుపత్రిలో చూస్తే మాత్రం ఇక్కడ కంపు కొట్టే పరిస్థితి ఉంది. కిచెన్ దగ్గర ఉన్న మనం ఈ కిచెన్కు సంబంధించిన వ్యర్థాలు బయటపడేసిన పరిస్థితి చూసుకోవచ్చు. ప్రధానంగా నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రికి రోజు ఓపీ పేషెంట్స్ 2000కు పైగా వస్తుంటారు. వారితో పాటు ఒకరిద్దరు రావడంతో సుమారు 6 నుంచి 10,000 మంది ఓపీ పేషెంట్స్ తో పాటు 10,000 మంది సంఖ్య జిల్లా జనరల్ ఆసుపత్రికి రోజువారీగా వస్తుంటారు. మరి ఇతరత్ర కారణాలతో వివిధ టెస్టులకు కానీ అవుట్ పేషెంట్స్ కానీ ఇతరత్ర కారణాలతో కూడా చాలామంది వస్తుంటారు. జిల్లా జనరల్ ఆసుపత్రిలో కంపు కొడుతున్న పరిస్థితి ఉండదు. వ్యర్థాలన్నీ కూడా ఇక్కడ పడేసి చెత్తా చెదారం అలాగే ఉండి వదిలేసిన పరిస్థితి. రోజువారీగా శుభ్రత చేయాలి. ఉదయం 6 గంటల నుంచే శుభ్రం చేస్తే కానీ జిల్లా జనరల్ ఆసుపత్రి 7 అంతస్తుల అందాల మేడ శుభ్రం కాలేని పరిస్థితి. అయినప్పటికీ కూడా 10 గంటల సమయం దాటింది, 10-11 గంటల సమయం అవుతుంది. ఇప్పుడు కూడా వ్యర్థాలు అలానే ఉన్నాయి. ఆ ఆసుపత్రి ఏదైతే ఆసుపత్రి పేషెంట్స్ కానీ దాంతోపాటు ఆ ఆసుపత్రిలో ఉండే డాక్టర్స్, జూనియర్ డాక్టర్స్ కానీ దీనికి సంబంధించిన సిబ్బందికి కానీ పూర్తి స్థాయిలో మధ్యాహ్న భోజనము వారికి సంబంధించిన మెస్ ఇక్కడే ఉంటుంది. ఆ మెస్ పూర్తి స్థాయిలో ఆ మెస్కు సంబంధించిన వ్యర్థాలు ఈ ప్రాంతంలో పడేసిన పరిస్థితి. మరోవైపు చూడొచ్చు, జిల్లా జనరల్ ఆసుపత్రిలో ఎన్నో వేల సంఖ్యలో బెడ్స్ ఉంటాయి. ఆ బెడ్స్ అన్నీ కూడా ఇక్కడే తుప్పుపట్టిన చెత్త చెదారంతో మిగిలి ఉన్న పరిస్థితి చూడొచ్చు. ఇదే రూమ్లో జిల్లా జనరల్ ఆసుపత్రికి సంబంధించిన గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ అనే రూమ్లో పూర్తి స్థాయిలో దానికి సంబంధించి వ్యర్థాలు దాంట్లో పడేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా జిల్లా జనరల్ ఆసుపత్రి చూసుకుంటే ఓవైపు పైన మెరుగులు, లోన పురుగులు అనే చందంగా తయారైంది జిల్లా జనరల్ ఆసుపత్రి. పూర్తి స్థాయిలో ఇక్కడ రావాలంటే పేషెంట్స్ ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఎందుకంటే జిల్లా జనరల్ ఆసుపత్రి పూర్తి స్థాయిలో మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వము శ్రీకారం చుట్టింది. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో జిల్లా జనరల్ ఆసుపత్రికి మాత్రం ఆ తీరు మారలేదు. ఎందుకంటే ఇక్కడికి ఎంతోమంది ఒక సంవత్సరం లోపలనే ఎంతోమంది సూపరింటెండెంట్లు వచ్చారు. 3 సూపరింటెండెంట్లు మారిన పరిస్థితి. సూపరింటెండెంట్ మారినా కానీ వారి తీరు అయితే మారలేదు. ఆసుపత్రిలో శుభ్రత మాత్రం మారిపోలేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో జిల్లా జనరల్ ఆసుపత్రికి వచ్చే పేషెంట్స్ కానీ దానికి సంబంధించిన బెడ్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో మంచిగా చేసి ఉంచాల్సిన పరిస్థితి. కానీ ఈ బెడ్స్ అని ఏదైతే యువకేన్ అనే సంస్థ కూడా ఆ జిల్లా జనరల్ ఆసుపత్రికి కరోనా సమయంలో బెడ్స్ కూడా డొనేట్ చేశారు. పూర్తి స్థాయిలో సుమారు ఒక 200-300 బెడ్స్ కరోనా సమయంలో డొనేట్ చేశారు. వాటన్నింటి కూడా తుప్పుబట్టి ఇక్కడ స్టోర్ రూమ్లో పడేసిన పరిస్థితి. వాటన్నింటి కూడా రిపేర్ చేసే పరిస్థితి లేదు. వాటన్నింటిని కూడా కిలోల చొప్పున అమ్మాల్సి ఉంటుంది. వాటిని కిలోల చొప్పున అమ్మాల్సిన పరిస్థితి సంబంధించి చూసుకోవచ్చు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ చెత్తా చెదారం ఇలా ఉంటే అక్కడ మాత్రం ఆసుపత్రికి వర్గాలకు సంబంధించి చూసుకోవచ్చు. అక్కడే చెత్త పారేసిపోతున్న పరిస్థితి దాన్ని చూడవచ్చు. ఎంత దయనీయంగా ఉంది. ఆసుపత్రిలో పనిచేసే కిచెన్కి సంబంధించి పూర్తి స్థాయిలో వారందరినీ కూడా ఏదేమైనప్పటికీ మొత్తంగా నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో ప్రతిరోజు ఏదో ఒక కారణంతో ఏదో ఒక అనారోగ్యంతో ఎంతోమంది ఇక్కడికి వస్తుంటారు. వారికి వైద్యం చేసే డాక్టర్లకి ఇక్కడ మెస్ ఉంటుంది. ఆ మెస్ పక్కన చెత్తా చెదారం ఉన్న పరిస్థితి చూడవచ్చు. దాంతోపాటు జిల్లా జనరల్ ఆసుపత్రితో పాటు ఇక్కడ ప్రధానంగా జిల్లా జనరల్ ఆసుపత్రికి కావాల్సిన బెడ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. వాటన్నింటి కూడా స్టోర్ రూమ్లో పడేసి పరిస్థితి. ఎందుకంటే వాటన్నింటి కూడా చెత్త చెదారంగా చూపిస్తున్న పరిస్థితి. వాటన్నింటి కూడా కిలోల చొప్పున అమ్మేందుకు సిద్ధమయ్యాయి. వాటిని రిపేర్ చేసేందుకు అధికారులు వెనుకాడరు. ఎందుకంటే ఒక స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన బెడ్స్ను కూడా పారేసిన పరిస్థితి జిల్లా జనరల్ ఆసుపత్రిలో నెలకొంది. 7 అంతస్తుల అందాల మేడ పూర్తి స్థాయిలో విధ్వంసమైందనే చెప్పచ్చు. దీనికి అంతకు సంబంధించి ఎందుకంటే ఎంతోమంది పేషెంట్స్ ఇక్కడికి వస్తూ ఉంటారు. దానికి కారణం ఎందుకంటే వర్షాకాలం అత్యధికంగా భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో భారీగా రోగాల బారిన పడిన పేషెంట్స్ వస్తున్నారు ప్రతినిత్యం. ఎందుకంటే జిల్లా జనరల్ ఆసుపత్రి కరోనా సమయంలో రాష్ట్రంలోనే పేరుగాంచింది. కానీ ఇప్పుడు మాత్రం ఆ పేరుగాంచిన ఆసుపత్రిలో బెడ్స్ సరైన లేవు. బెడ్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో తుప్పుపట్టి స్టోర్ రూమ్లో పడేసిన పరిస్థితి. మరోవైపు జిల్లా జనరల్ హాస్పిటల్లో వైద్యులకు పేషెంట్స్కు అందించే భోజనానికి సంబంధించి ఆ భోజనశాల పక్కన చెత్తా చెదారం కంపు కొడుతున్న పరిస్థితి. జిల్లా జనరల్ ఆసుపత్రిలో మొత్తానికి సూపరింటెండెంట్లు మారినా కానీ దాని తీరైతే మారలేదనే చెప్పవచ్చు.
పేదలకు వైద్యం అందించే జిల్లా జనరల్ ఆసుపత్రి ఇక్కడ అనేక మంది వివిధ ప్రాంతాల నుంచి పేదలు వస్తూ ఉంటారు. వారికి ఇంజెక్షన్ ఇచ్చే డాక్టర్లు కూడా అనేక మంది ఉంటారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి ఏదైతే పేషెంట్కు అదేవిధంగా వచ్చిన డాక్టర్ల మధ్యలో ఉండే ప్రతినిత్యము ఫ్రంట్ లైన్ వర్కర్లు ఉంటారు. వారికి వ్యాక్సినేషన్కి సంబంధించిన ప్రోగ్రామ్ను ఏర్పాటు చేశారు వైద్య శాఖ మంత్రి. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మనతో మాట్లాడేందుకు ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఉన్నారు. వారు సార్ చెప్పండి, ప్రతినిత్యము పేదలకు వైద్యం అందించే ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఉంటారు ఆసుపత్రిలో. ప్రతినిత్యం వారికి వ్యాక్సిన్ వేయేందుకు ప్రభుత్వము ప్రధానంగా శ్రీకారం చుట్టింది. ఈరోజు వ్యాక్సిన్కి సంబంధించిన ప్రోగ్రామ్ని కూడా స్టార్ట్ చేశారు జిల్లా జనరల్ హాస్పిటల్. ఏంటి సార్ అది? సో ఇది హెపటైటిస్ బి అని మామూలుగా పేరెంటల్ మనకి ఏమైనా ఇంజెక్షన్స్ ద్వారా కానీ ఏమైనా గుచ్చుకోవడం నీడిల్ పిక్ ద్వారా కానీ కొంచెం ఏంటంటే ఈ వైరస్ సోకే అవకాశం ఉంది. మన హెల్త్ కేర్ వర్కర్స్ వీళ్ళు హై రిస్క్ గ్రూప్లో ఉన్నారు. ఎందుకంటే కంప్లీట్ నీడిల్స్తోనూ పేషెంట్స్తో డీల్ చేస్తుంటారు కాబట్టి వీళ్ళు కొంచెం హై రిస్క్లో ఉన్నారు. సో వాళ్ళకి హెపటైటిస్ బి వ్యాధి రాకుండా, వైరల్ హెపటైటిస్ వ్యాధి రాకుండా ఈరోజు టీకాలు ఇమ్యునైజేషన్కి స్టార్ట్ చేశారు. సో హెల్త్ కేర్ వర్కర్స్ ఏంటంటే మనకు ఆల్మోస్ట్ 567 మంది రిజిస్టర్ చేసుకున్నారు. ప్రోగ్రామ్ ఈరోజు స్టార్ట్ చేశారు. వీళ్ళకి ఒక 3-4 రోజుల్లో వాళ్ళందరికీ షెడ్యూల్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఈ వ్యాక్సిన్ 3 డోసులు తీసుకోవాలి. ఫస్ట్ 0 డోస్ తీసుకున్న తర్వాత 1 మంత్ తర్వాత సెకండ్ డోస్ తీసుకోవాలి. 6 మంత్స్ తర్వాత ఇంకో డోస్ లాస్ట్ డోస్ తీసుకోవాలి. సెకండ్ డోసును లాస్ట్ డోస్ తీసుకోవాలి. సో ఇది ఇంట్రామస్కర్ 1 ml ఇస్తారు దీని కింద. సో కంప్లీట్ సేఫ్గా ఉంటుంది. అది చిన్న లోకల్ స్వెల్లింగ్ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ తప్ప మేజర్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఇది ఏంటంటే మనకి వైరల్ హెపటైటిస్ బి, హెపటైటిస్ బిను, లివర్ ఫెయిల్యూరు, ఫ్యూచర్లో క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ దీనివల్ల ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మనం ప్రివెంట్ చేయొచ్చు. అంటే కరోనా సమయంలో ఫ్రంట్ లైన్లో ఉండి వీళ్ళందరూ కూడా వైద్యం అందించారు. ఆ సమయంలో ఏం కాదు, ఈ సమయంలో వారికి ఏమన్నా అయితే అని ముందు జాగ్రత్తగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుందంటారు. సో ఇది హెపటైటిస్ బి అనేది పేరెంటల్ అనే నీడిల్స్ ఇలాంటి హ్యాండిల్ చేసేవాళ్ళు హెపటైటిస్ బి పేషెంట్స్ ఏమైనా వచ్చి వాళ్ళకి ఏమైనా ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఏంటంటే వీళ్ళకి సంక్రమించే అవకాశం ఉంది. సో ఇది జనరల్గా అంటే ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటాయి. అంతమంది కూడా 2012లో ఒకసారి ప్రోగ్రామ్ ఇక్కడ వ్యాక్సినేషన్ ఇచ్చారు దీని కింద. సో మళ్ళీ ఈ మధ్య మేము మొబిలైజ్ చేసి రిజిస్టర్ చేసి మొత్తం 567 మంది రిజిస్టర్ చేసుకున్నారు. సో వాళ్ళందరికీ వ్యాక్సినేషన్ ప్రోగ్రాము స్టార్ట్ చేస్తాం ఈరోజు. ఇది పేదలకు వైద్యం అందించే 7 అంతస్తుల అందాల మేడ, అద్దాల మేడ. ఈ అద్దాల మేడలో అన్నీ అదైతే వసతులతో లేక కొట్టుమిట్లాడుతున్నారు. మరోవైపు ఏదైతే శానిటేషన్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఆసుపత్రికి వచ్చే ఇన్పేషెంట్ ఏదైతే ఉంటారో సుమారు 700 నుంచి 1000 మంది ఇన్పేషెంట్స్ కూడా ఉంటారు. రోజువారీగా 2500 మంది అవుట్ పేషెంట్స్ వస్తుంటారు. వీరందరికీ కూడా సౌకర్యాలు కల్పించడం. ఇన్పేషెంట్స్ అధికంగా ఉంటారు, వారికి శానిటేషన్ లేదు, వాష్రూమ్స్ లేదు, పైప్ లైన్ కూడా పలిగిపోయిన పరిస్థితి ఉంది. వారిని మెరుగుపరిచేందుకు అసలు ప్రభుత్వం ఏమన్నా నిధులు ఇస్తుందా? మీరేమన్నా దానికి సహకరిస్తారా? శానిటేషన్ అంటే ఎప్పటికప్పుడు మనకి వచ్చిన వేస్ట్ మెటీరియల్ అంతా రిమూవ్ చేయడం జరుగుతుంది. మన శానిటేషన్ వర్కర్స్ మున్సిపాలిటీ వాళ్ళ సహకారంతో ఏంటంటే వచ్చిన వేస్ట్ మొత్తం రిమూవ్ చేస్తున్నాము. శానిటేషన్ ఇష్యూస్ ఏం ప్రాబ్లం లేదు. కొంచెం ఏంటంటే కనుక మనకి టాయిలెట్స్ డ్రైనేజ్ ఇష్యూ ఉంది దీని కింద. అది కూడా మనకి ఏంటంటే కనుక మనకి అక్కడ లోకల్ మనకి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరికీను మన కలెక్టర్ గారికి అంతా రిప్రజెంట్ చేయడం జరిగింది. సో కలెక్టర్ గారి సహకారంతోనూ, లోకల్ ఎమ్మెల్యేల సహకారంతోనూ దానికి ఏంటంటే ఇంకా 2.76 crores మనకి అమౌంట్ శాంక్షన్ అయింది. సో అది అమౌంట్ శాంక్షన్ అయిన తర్వాత ఏంటంటే TGMSIDS వాళ్ళకి అది ఆల్రెడీ వాళ్ళకి కమ్యూనికేషన్ కూడా జరిగింది. సో వాళ్ళు నాకు తెలిసి వాళ్ళు ఆ టెండర్ ప్రాసెస్లో ఉన్నారు వాళ్ళు. సో తొందరలో ఏంటంటే ఈ వర్క్స్ అన్నీ స్టార్ట్ అయ్యి మొత్తం ఈ టాయిలెట్స్ రిపేర్స్ కానీ, ఈ డ్రైనేజ్ రిపేర్స్ కానీ మొత్తం ఈ ప్రాసెస్ మొత్తం తొందరలోనే కంప్లీట్ అవుతుంది. ఇంకా అమౌంట్ ఆల్రెడీ బడ్జెట్ శాంక్షన్ అయిపోయింది. జిల్లా జనరల్ ఆసుపత్రిలో ఎన్ని పడకలతో సౌకర్యాలు ఉన్నాయి? అసలు ఈ పడకలు ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక స్వచ్ఛంద సంస్థ డొనేట్ చేస్తున్న పరిస్థితి. వాటన్నింటి కూడా ఎటుపోతున్నాయి? వాటిని మెరుగుపరిచేందుకు ఏమన్నా శ్రీకారం చుడుతున్నారు? ఇక్కడ మనకి 750 బెడెడ్ అండి. నేను వచ్చిన తర్వాత ఎవరు డొనేట్ చేయలేదండి. మనం ప్రస్తుతం ఏంటంటే గవర్నమెంట్ దగ్గర నుంచి బెడ్స్ వస్తున్నాయి దీని కింద, వాటిని మెయింటైన్ చేస్తున్నాం దీని కింద. ఇక్కడ నర్సింగ్ రూమ్ అనేది ఒకటి ఉంది, అందులో అన్ని చెత్తా చెదారంగా చెల్లాచెదురుగా పడిన పరిస్థితి. వాటిని ఏం చేస్తారు? సో వాటిని యాక్చువల్గా టెండర్ పిలిచాము. అది అంటే మామూలుగా కండెమ్ చేసి ఆ కండెమ్ మెటీరియల్ మనము కొన్ని రేట్స్ ప్రకారం ఏంటంటే TGMSIDS వాళ్ళ దగ్గర నుంచి ఆ రేట్స్ ఇచ్చారు. ఆ రేట్స్ ప్రకారం సేల్ చేద్దాం అని చెప్పి టెండర్ పిలిచాము. టెండర్కి రెస్పాన్స్ రాలేదు. మేము అది కమిటీ వాళ్ళం ఒకసారి కూర్చొని డిసిషన్ తీసుకుంటాం దీని కింద. తొందరలో దాన్ని మేము వీఆర్ గోయింగ్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ హాస్టల్ కింద. సార్, మీకు ప్రతినిత్యము వైద్యులకు కానీ ఇన్పేషెంట్స్ కానీ భోజనం అందించే మెస్ ఉంది. ఆ మెస్కి సంబంధించి చుట్టుపక్కల ప్రాంతాలు కంపు కొడుతున్న పరిస్థితి. వాటిని సరైన సమయంలో తొలగించకపోవడమే వ్యర్థాలు మురిగిపోయి వాసన వెదజల్లుతున్న పరిస్థితి. వాటిని నివారణకు కానీ వాటిని చర్యలు తీసుకునేందుకు, వాటిని తొలగించేందుకు అసలు సిబ్బంది కరువు అయ్యారా లేకపోతే ఏంటి పరిస్థితి? రోజుకు 2 సార్లు తీస్తున్నారండి. రోజుకు 2 సార్లు రిమూవ్ చేస్తారు. థ్యాంక్ యూ సార్.
మొత్తంగా చూడొచ్చు జిల్లా జనరల్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు వచ్చాయి. దానికి సంబంధించి టీజీఐఎండిసి ద్వారా నిధులకు సంబంధించి మెరుగుపరిచేందుకు పూర్తి స్థాయిలో టెండర్లు పిలుస్తారు ప్రభుత్వం. అది త్వరితగతిన చేయాలంటే ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి ఉంటుంది. వాటన్నింటి కూడా త్వరలో మెరుగుపరిచేందుకు శ్రీకారం చుడుతుంది. దాంట్లోకి సంబంధించి జిల్లా జనరల్ ఆసుపత్రిలో ప్రతినిత్యము 2500 మంది ఓపీ పేషెంట్స్ వస్తుంటారు కాబట్టి వాటన్నింటి కూడా మెరుగుపరచాలంటే కొంచెం సమయం పడుతుంది. 750 మందికి పైగా ఇన్ పేషెంట్స్ ఉంటారు. శానిటేషన్ సమస్య ఉంది. ఆ సమస్య కూడా పూర్తి స్థాయిలో త్వరితగతిన నిర్మూలించేందుకు ప్రయత్నాలు చేస్తామని చెప్పి ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ చెప్తున్నారు. పరిస్థితి పేదలకు వైద్యం అందించే 7 అంతస్తుల అందాల మేడ చూసుకోవచ్చు. అందాల మేడలో ఏమేమి వింతలు ఉన్నాయి, ఆ వింతలు అసలు ఏంటి? అందాల మేడలో 3 సూపరింటెండెంట్లు ఒక సంవత్సరం లోపలనే మారారు. అసలు పూర్తి స్థాయిలో సూపరింటెండెంట్ ఇంతవరకు కూడా బాధ్యతలు చేపట్టలేదు. కానీ ఇక్కడ ఉన్న వైద్యులకే సూపరింటెండెంట్ హోదాలు ఇవ్వడం, దీనికి అంతటికి సంబంధించి ఏమేమి వింతలు జరుగుతున్నాయి జిల్లా జనరల్ ఆసుపత్రిలో, ఎంతమంది అవుట్ పేషెంట్లు ఇన్ పేషెంట్లు వస్తున్నారు చూద్దాం. ప్రధానంగా జిల్లా జనరల్ ఆసుపత్రిలో 2000కు పైగా ఓపీ పేషెంట్స్ ఉంటారు. వారితో పాటు ఇతరత్ర కారణాలతో వచ్చే సుమారు 10,000 మంది వరకు జిల్లా జనరల్ ఆసుపత్రికి పోటింగ్ ఉంటుంది. ఇన్ పేషెంట్లకు సంబంధించి చూసుకుంటే 700కు పైగా ఇన్ పేషెంట్స్ ఉంటారు. వారందరూ కూడా వచ్చిన వ్యర్థాలని కూడా ఇక్కడే పడేస్తున్న పరిస్థితి నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో కంపు కొడుతున్న పరిస్థితి. దాంతోపాటు జిల్లా జనరల్ ఆసుపత్రిలో వైద్యం అందించే పరికరాలు కూడా వాటన్నింటినీ కూడా ఇందులోనే పడేస్తారు. వీటన్నింటిని కూడా దీనికి సంబంధించి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన వాహనంలో తరలిస్తున్న పరిస్థితి చూడొచ్చు. ఎందుకంటే నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రి ఎంతో పేరుగాంచింది, కరోనా సమయంలో ఎందరినో ఆదుకుంది. అయినప్పటికీ ఇప్పుడు ఆ పేరంతా కూడా చెడిపోయే ప్రమాదం లేకపోలేదనే చెప్పచ్చు. ఎందుకంటే ప్రతినిత్యము వందల సంఖ్యలో పేషెంట్స్ వస్తుంటారు పోతుంటారు. దానికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో జిల్లా జనరల్ ఆసుపత్రిలో వ్యర్థాలు పేరుకపోతున్న పరిస్థితి ఉంది. రోజువారీగా చెత్త తొలగించాల్సిన అవసరం, తొలగించే బాధ్యత కూడా దీనికి అంతటికి సంబంధించి జిల్లా జనరల్ ఆసుపత్రి వర్గాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ వ్యర్థాల వల్ల అంత దుర్వాసన దుర్గంధం వస్తుంది. ఆక్సిజన్ ప్లాంట్ ఇక్కడే ఉంది. దీనికి అంతటికి సంబంధించి ఆక్సిజన్ ప్లాంట్ పక్కనే కుంటాల జలపాతం, నయగారా జలపాతం లాగా ఏదైతే డ్రైనేజ్ పైపుల నుండి నీరు కారుతున్న పరిస్థితి, అదే అంతా పూర్తి స్థాయిలో ఆసుపత్రిలో ఏదైతే ఇన్పేషెంట్గా ఉన్న పేషెంట్స్ అందరూ కూడా ఆ డ్రైనేజీని అదైతే వాష్రూమ్స్ వాడుతుంటారు. ఆ వాష్రూమ్స్ వాడుతున్న నీరన్ని కూడా చూడొచ్చు పూర్తి స్థాయిలో ఎలా కిందికి వస్తున్న పరిస్థితి. ఓవైపు ప్రభుత్వము పూర్తి స్థాయిలో ఈ జిల్లా జనరల్ ఆసుపత్రిని మెరుగుపరుస్తామని చెప్తుంది. ఇక్కడ వైద్యులు సూపరింటెండెంట్లు పట్టించుకోలేని పరిస్థితి. జిల్లా అధికార యంత్రాంగం, జిల్లా కలెక్టర్ కూడా విజిట్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ వారి తీరు మారలేదు. దానికి అంతటికి సంబంధించి చూడవచ్చు. ఆసుపత్రిలో ఏదైతే ట్రీట్మెంట్ చేసిన స్పాంజ్, దూది అంటారు దాన్ని తెలుగు భాషలో, ఆ దూదిని కూడా ఇక్కడ పడేశారు. దానికి పక్కనే ఆక్సిజన్ ప్లాంట్, ఆక్సిజన్ ట్యాంకర్ కూడా ఉంది. ఈ వ్యర్థాలన్నీ ఇలా ఉంటే జిల్లా జనరల్ ఆసుపత్రి తీరు ఎప్పుడు మారుతుంది? దాంతోపాటు ఏదైతే జిల్లా జనరల్ ఆసుపత్రికి వచ్చే పేషెంట్స్కు కావచ్చు, ఇక్కడికి వచ్చే ప్రజలకు కావచ్చు దుర్గంధం కొడుతున్న పరిస్థితి. ఏదైతే జిల్లా జనరల్ ఆసుపత్రికి సంబంధించిన చూడొచ్చు డ్రైనేజీ పైప్ లైన్ పూర్తిగా చెడిపోయి అలాగే దుర్గంధంగా దాంట్లో నుండి నీరు కారుతున్న పరిస్థితి. ఒక్కటి కూడా జిల్లా జనరల్ ఆసుపత్రికి సంబంధించి పూర్తి స్థాయిలో మెరుగైన పైప్ లైన్లు చేయలేకపోయారు. ఎన్నో డబ్బులు వారికి వస్తుంటాయి పోతుంటాయి. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటీవల కాలంలో సీరియస్గా తీసుకుంది. డిఎంఈని కూడా నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రికి పంపించిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. గతంలో ఏదైతే జిల్లా జనరల్ ఆసుపత్రికి సంబంధించిన కథనాలు ఆర్టీవీలో మనం చాలా కథనాలు ఇచ్చాము. ఆ కథనాలకు సంబంధించిన డిఎంఈ కూడా జిల్లా జనరల్ ఆసుపత్రికి వచ్చి ఇక్కడ సందర్శించారు. దానికి అందరికి సంబంధించి మెరుగైన వైద్యం అందించే జిల్లా జనరల్ ఆసుపత్రిలో ఇక్కడ ఎందుకు ఈ దుర్వాసన దుర్గంధం వస్తుంది? ఈ దుర్గంధము, ఈ పైప్ లైన్ చెడిపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి? వీటన్నింటినీ కూడా పట్టించుకోకపోవడానికి ప్రధాన అంశాలు ఏమైనా ఉన్నాయా? దీనికి సంబంధించి ఏదైతే డ్రైనేజీ పైప్ లైన్ చేయకపోవడానికి ఎవరు చేయాలి? దీనికి అంతటికి సంబంధించి జిల్లా జనరల్ ఆసుపత్రిని పట్టించుకునే జిల్లా యంత్రాంగం కరువైందా, లేకపోతే దీనికి అంతటికి సంబంధించిన ఐడిసి ఎంఏ ఏదైతే దీనికి సంబంధించి ఇరిగేషన్కి సంబంధించిన వారందరూ చూసే పనిలో నిమగ్నమయ్యారా? దీన్ని పట్టించుకోకపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి? జిల్లా వైద్య అధికారులు ఏం చేస్తున్నారు? ఆసుపత్రిలో ఉన్న వైద్య బృందం ఏం చేస్తుంది? దుర్గంధం కొట్టే ఈ కంపులో ప్రజలు ఎలా ఉంటారు? ఇక్కడి నుంచే రోజువారీగా ఈ డంపునంతా కూడా తరలిస్తారు. కానీ
ఈ డంపును తరలిస్తున్న పరిస్థితుల్లో చూడొచ్చు. ఈ చెత్తా చెదారం ఆసుపత్రిలో ఉండే పూర్తి స్థాయిలో ఉండే చెత్త అంతా కూడా ఇక్కడికే వస్తుంది. ఈ జిల్లా జనరల్ హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్తో పాటు వారితో వచ్చే అటెండరు, దాంతోపాటు డాక్టర్లు, దాంతోపాటు ఇతరత్ర వైద్యం చేసే సిబ్బంది, అద్దాలు 7 అంతస్తుల అందాల మేడ అద్దాలు పగిలిపోయిన పరిస్థితి, వాటిని పట్టించుకోలేదు, అట్టలతో సరిపెట్టుకుంటున్నారు. వైపు ప్రభుత్వము పూర్తి స్థాయిలో జిల్లా జనరల్ ఆసుపత్రిని మెరుగుపరచాలని ఎన్నోసార్లు ఇక్కడ ఉండే అధికారులకు, వైద్యాధికారులకు, జిల్లా అధికారులకు సూచనలు చేసింది. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా మెరుగుపరిచిన దాఖలాలు లేవు. వాటర్ ఫాల్స్ను తలపించే విధంగా ఇది ఉంటే ఏదైతే తాగునీటి పంప్ హౌస్, అది తాగునీటి పంప్ హౌస్ నుండి కూడా వృధాగా పోతున్న నీరు కూడా చూడవచ్చు. ఎందుకంటే ప్రతినిత్యము ఈ ఆసుపత్రికి సంబంధించి నీరు అవసరం ఉంటుంది. ఇక్కడికి ఎంతోమంది 10,000 మంది వచ్చేపోయే వారితో పాటు ఇన్పేషెంట్స్ వారందరికీ సంబంధించి 10,000 మంది వరకు కూడా వస్తుపోతుంటారు. ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేసే డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు, సీనియర్ డాక్టర్లు, వారితో పాటు ఉండే అటెండర్లు అందరూ కలిసి సుమారు 10,000 మంది ఉంటారు. వారందరికీ కూడా తాగునీరు అవసరం. ఇక్కడికి వచ్చేపోయే పేషెంట్లతో పాటు వారందరికీ కూడా తాగునీరు అవసరం. తాగునీరును పైకి ట్యాంకర్ల ద్వారా లిఫ్ట్ చేసే ఈ పంప్ హౌస్, ఇది పంప్ హౌస్లో కూడా పూర్తిగా నీరు కూడా వృధాగా పోతున్న పరిస్థితి జిల్లా జనరల్ ఆసుపత్రిలో ఇలా ఉంటే పరిస్థితి. దీనికి అంతటికి సంబంధించి ఎవరు పట్టించుకునే నాదుడు? జిల్లా జనరల్ ఆసుపత్రిని పట్టించుకునే నాదుడే కరువయ్యారా? దీనికి సంబంధించిన సూపరింటెండెంట్లు ఏం చేస్తున్నారు? జిల్లా అధికార యంత్రాంగం ఏం చేస్తుంది? వీటన్నింటినీ కూడా బాగోగులు చూసే బాధ్యత కేవలం రాష్ట్ర ప్రభుత్వమే ఇక్కడ చూడాలా? దీనికి సంబంధించిన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారి డిఎంఈ రావాలా? ఆయనే వచ్చి మెరుగుపరచాలా? జిల్లా అధికారులకు పట్టదా? జిల్లా వైద్యాధికారులు దీన్ని చూసి చూడనట్లు వివరించడం గల కారణాలు ఏంటి? ఇందులో ఏమైనా మతలబు ఉందా? నాకేంటిలే, నా జీతం వస్తే సరిపోతుందనే అనుకుంటున్నారా? ఏదేమైనప్పటికీ జిల్లా జనరల్ ఆసుపత్రిని మెరుగుపరచాలి, పేదలకు వైద్యం అందించాలనే కోరుకుందాం. ఇది ఇక్కడ పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.